ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత ఏకాదశోऽధ్యాయః. విశ్వరూ విశ్వరూప సందర్శన యోగః. ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు ఫౌండర్ సాయిరత్న సాయి భీమనేని వంశీకిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ఇంత చక్కగా రన్ చేస్తున్న భారతి మేడం కి, వింటున్న భగవత్ స్వరూపులైన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనం 11వ అధ్యాయంకి వచ్చాము. విశ్వరూప సందర్శన యోగం. మొన్నటి వరకు మనం చూసిన ఈ 10 అధ్యాయాలన్నీ కూడా ఎలా చేస్తారు, ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, కర్మల్ని ఎలా చెయ్యాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఆత్మని సంయోగం ఎలా చెయ్యాలి, అలాగే విభూతి యోగంలో మనకి 40 గుణాల వరకు చెప్పారు అర్జునుడు. ఆ గుణాలని మనం ఎలా అవలంబించుకోవాలి అనేది చూసాము. ఇదంతా ఇప్పుడు ప్రాక్టికల్ సెషన్ అన్నమాట. అదంతానేమో మనకి చెప్పారు. ఇప్పుడు ప్రాక్టికల్స్ గా చూపిస్తున్నారు. ఇన్ని రోజులు అన్నమయ్య కోశంలో చెప్పారు. మాటలతోటి చెప్పారు ఇవన్నీ. ఇప్పుడు మనకి విశ్వమయ కోశంలో విశ్వాన్ని ఎలా చూపిస్తారు స్వామి, అంటే పరమాత్ముడు అర్జునుడికి ఎలా చూపిస్తారు అనేది ఈ చాప్టర్ లో మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా అర్జున ఉవాచ మధుమగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయో హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యామపి చావ్యయం ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వరో తతే మే దర్శయాత్మానమవ్యయం. అంటే ఏమడుగుతున్నారు అంటే, ఇప్పుడు మనకి విశ్వరూపాన్ని ఆయన చూపించబోతున్నారు కదా. అయితే ఎంత నేను ఒకవేళ దానికి అర్హుడునైతేనే నాకు చూపించండి అని అడుగుతున్నారు. చూడండి ఎంత వినయంగా అడుగుతారో. నాకు చెప్పు, నీకు తెలుసు కదా అని అడగటం లేదు. నేను ఇది తెలుసుకోవడానికి అర్హుడనైతేనే నాకు ఆ విశ్వరూపాన్ని చూపించు పరమాత్మ అని చెప్పి అడుగుతున్నారనమాట. ఎంత వినయంగా ఉండాలో అర్థమైతుందా మాస్టర్స్ మనకి. ఎప్పుడైనా మన సీనియర్స్ దగ్గర గాని, గురువులు గాని దగ్గరికెళ్ళినప్పుడు ఎంతో వినయంగా అడిగితే గాని, అర్హతగా, వినయంగా పరిప్రశ్న వేయాలి. గురువులనైనా సరే, సీనియర్స్‌నైనా సరే అని తెలుస్తుంది. దీనికి మనకి వంశీ సారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏంటి అంటే, మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఇంకా వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు గదా. అయితే విల్లు ఒలిచినప్పుడల్లా భీష్ముడు అవన్నీ తీసేస్తుంటాడు. ఇంకా 3 రోజులే ఉంది కదా అని చెప్పి పాండవులెళ్లి శ్రీకృష్ణుని అడుగుతారనమాట. పరమాత్మ, మరి ఎలాగా భీష్ములు వారేమో చాలా చక్కగా యుద్ధం చేస్తున్నారు. మనం ఎన్ని బాణాలు సంధించినా గాని వాటన్నిటిని తీసేస్తున్నారు. మనం ఆయన నుంచి ఎలా బయటపడాలి అని అడిగితే చెప్తారనమాట. మీరందరూ సాయంకాలం సాయం సంధ్య వేళలో యుద్ధం ఆపేస్తారు గదా చీకటయితున్నప్పుడు. అప్పుడెళ్లి ఆయనని అడగండి అని చెప్తారనమాట. సరే అని చెప్పి పంచపాండవులందరూ చక్కగా సాయంత్రం అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి, ధర్మరాజు ఆయన తలని ఆయన కాళ్ళ దగ్గర పెడతారు తీసుకెళ్ళి. భీష్మ పితామహుడి యొక్క కాళ్ళ దగ్గర పెట్టి అడుగుతారనమాట వినయంగా. ఆయన కాళ్ళకి 2 నమస్కారం చేస్తూ తల వంచి, శిరస్సు వంచి అడుగుతారు. స్వామి, మేము దీన్ని చెయ్యలేకపోతున్నాము. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే మేమేం చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు ఎవరైనా ఇంక కాళ్ళు ఎంత శత్రువు వచ్చి ఎదురుగా ఉన్న శత్రువు అనుకోవాలి ఇప్పుడు వాళ్ళందరూ ఈయనకి. కానీ శత్రువు వచ్చి వినయంగా కాళ్ళ మీద పడి అడిగేసరికి భీష్మ పితామహుడికి తెలుసు కదా ఇచ్ఛామరణం అని. ఆయన చెప్తారనమాట. నా మరణం నేనే చేసుకుంటాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను మీతో గాని, ఆడవాళ్ళతో గాని ఎవరితో శిఖండిని తీసుకురండి. నా ఎదురుగా పెట్టండి. ఆయన చేత నన్ను చేయండి అని చెప్తాడు. ఎవరన్నా వాళ్ళ చావు వాళ్ళు చెప్తారా? ఈ రోజుల్లో అయితే ఒక పుస్తకం, పెన్నుల కోసం చిన్న చిన్న సెంటు భూమి కోసమే కొట్టుకుపోతున్నాం మనందరం. అలాంటిది ఆయన చావుని ఆయనే రివీల్ చేసేసారు ధర్మరాజుకి. ఎంత వినయంగా అడగటం వల్ల ఆయన రివీల్ చేశారు. సరే అని చెప్పి ఇంకా వచ్చేసి వీళ్ళు యుద్ధం మరుసటి రోజు మొదలెడతారు గదా. అప్పుడు శిఖండిని తీసుకొస్తుంటారు. వాళ్ళకర్థమైపోతుంది ఇంకా కౌరవులకి. ఇది పక్కా ప్లాన్‌తో చేశారు. శిఖండిని తీసుకొచ్చారంటే ఆయన మరణం గురించి ఈయన చెప్పేసాడని. వెళ్లి అడుగుతారనమాట. గురువుగారు ఎందుకు మీరిలా చేశారు అని చెప్పి అడుగుతారు దుర్యోధనుడు. భీష్ముడు పితామహ చెప్తారనమాట. వాళ్ళొచ్చి ఎంతో వినయంగా వచ్చి నా దగ్గర నాకు మోకరిల్లి నా కాళ్ళ మీద తల పెట్టి అడిగితే చెప్పకుండా ఎలా ఉంటాను అని. అలా శిఖండిని తీసుకొస్తారు, సంహరిస్తారు. అదంతా వేరేది. అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా సరే మన గురువుల దగ్గరికెళ్ళినప్పుడు మనం అలా ఉండాలి. మన శిరస్సును వంచి మౌనంగా మనం అడగాల్సిన విషయం అడిగి తెలుసుకోవాలి
అనేది ఇందులో చెప్తున్నాడు. ఆయన ఎంత వినయంగా అడగబెట్టే గదా! చెప్తున్నారు. "నీ అమృత తుల్యమైన మాటలు చెప్పండి స్వామి. నేను అర్హుడినైతే నాకు చెప్పండి స్వామి." అర్జునుడు చూడండి ఎంత బాగున్నాడు. మనం కూడా అర్జునుడమవ్వాలి. ఏ విషయం తెలుసుకోవాలన్నా గాని, అది అర్జునుడు అడిగారనమాట. ఇప్పుడు మనకి భగవాన్ చెప్తున్నారు. అంటే పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నారు. ఏమని అంటే, "పశ్య మే పార్థ రూపాని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణకృతాని చ." పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌమరస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్చాద్య పచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి చే చక్షుః పశ్య మే యోగమైశ్వర్యం. అంటే ఇక్కడ ఏం జెప్తున్నారు అంటే, ఇది అంతా కాలాతీతంగా జరుగుతుంది. ఇప్పుడు యుద్ధం మధ్యలో ఒక చిన్న విషయం చెప్పుకుందాం మాస్టర్స్ మనం. ఏంటంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది. యుద్ధం జరిగేటప్పుడు మన కృష్ణుడు అర్జునుడికి 700 శ్లోకాలు ఇంచుమించు 18 చాప్టర్లు చెప్పాలంటే మినిమమ్ 5 రోజులన్నా పడుతుంది. ఆ శ్లోకాలని చక్కగా పాడుతూ పద్య రూపంలో జెప్పాలంటే వారమన్నా పడిద్ది. కానీ వీళ్ళు ఎక్కడ చెప్తున్నారంటే కాలాతీతంలో చెప్తున్నారు. అంటే కాలానికి దూరంగా తీసుకెళ్ళి చెప్తున్నారు. కాలాతీతంలో చెప్తున్నారనమాట. ఇప్పటి వరకు మనకి చెప్పిందంతా అన్నమయ్య కోశంలో చెప్పారు. అంటే ఆయన నోటితో చెప్తున్నారు. కాలాతీతంలో గూడా మనకి 7 రకాల కోశాలుంటాయన్నమాట. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఆనంద కోశము, విజ్ఞానమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఈ ఈ అన్నమయ కోశంలో నోటితో చెప్తారు. ఈ ప్రాణమయ కోశంలో అంటే సైగలతో చెప్తా ఉంటారనమాట. ఆనందమయ కోశం అంటే ఆనందంగా ఉన్నప్పుడు చెప్తారు. విజ్ఞానమయ కోశం అంటే ఫిఫ్త్ బాడీ అన్నమాట ఇది. ఈ ఫిఫ్త్ బాడీలో ఎలా చెప్తారు అంటే ఫిఫ్త్ బాడీలో అంటే అనుభవ జ్ఞానం చెప్తా ఉంటారనమాట. విశ్వమయ కోశంలో సిక్స్త్ బాడీ. అంటే విశ్వాన్నంతటిని చూపిస్తారు. ఆ విశ్వమయ కోశంలో విశ్వంలో ఏం జరుగుతుంది, ఏంటి అనేది. ఈరోజు మనకు అర్థమైతుంది. ఈరోజు మనకు తెలుసుకోబోతున్నాం ఏంటి అంటే, మనకొచ్చేది ఏది అణువంత, రేణువంత కూడా లేదు. మన బాధలు, కష్టాలు, ఈ విశ్వం ఎంత ఈ గ్యాలక్సీ, ఇది నడిచే ప్రపంచం, యూనివర్స్ అంతా వింటే మనకర్థమైతుంది. మనం ఏమీ లేదు. నథింగ్ ఇన్ ద వరల్డ్ అనేది మనకిప్పుడు అర్థమైతది ఇంకొద్ది సేపట్లో. సో, ఆయన ఈ ప్రపంచాన్ని విజ్ఞానమయ కోశంలో అంటే ఫిఫ్త్ బాడీలో శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తున్నారనమాట. సో, మనకి వేదవ్యాసుడు కూడా అంతే కదా! ఫిఫ్త్ బాడీతోనే తన అనుభవ తన చూసి మనకి ఈ భగవద్గీతనంతా మహాభారతం చెప్పేటప్పుడు ఇదంతా చెప్తారు గదా! సో, అలాగా జరిగిందనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, "ఓ అర్జున! నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము." మొత్తం ఇంక ప్రపంచం అంతా నా ఈ రూపంలోనే ఉందంటే, విశ్వాన్ని తన రూపంగా చూపిస్తున్నారిక్కడ మనకి. అంతేగాక ఇంకను నువ్వు చూడదలుచుకొనిన వాటన్నింటిని గూడా నువ్వేమేం చూడాలనుకుంటున్నావో ఈ విశ్వంలో, వాటన్నిటిని కూడా చూడు. కానీ చర్మచక్షువులతో నా రూపమును నీవు నిజంగా చూడజాలవు. చర్మచక్షువులంటే వాళ్ళ ఆల్రెడీ మన ఈ ఈ కోశంలో అన్నమయ్య కోశంలో లేరు. వాళ్ళున్నది ఫిఫ్త్ బాడీలో కాబట్టి చర్మచక్షువులతో చూడమని చూడజాలవు కాబట్టి నువ్వు ఫిఫ్త్ బాడీ అంటే విజ్ఞానమయ కోశంతో చూడు. లేదంటే విశ్వమయ కోశంలో సిక్స్త్ బాడీకి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఎందుకంటే అది చూసే శక్తి అక్కడ వస్తుంది అని జెప్పి చెప్పడం అన్నమాట. ఈ విశ్వరూపాన్ని ఇంతవరకు ఎవ్వరు దర్శించలేదంట మాస్టర్స్. ఈవెన్ దేవతలు కూడా దర్శించలేదు. అది అర్జునుడికి మాత్రమే దక్కింది. మనందరం అనుకుంటుంటాము అర్జునుడు యుద్ధం చేయలేక ఏడుస్తాడు. అందుకే భగవద్గీత వచ్చిందని. అర్జునుడు యుద్ధం చేయలేక ఏడవలేదు మాస్టర్స్. ఆయనకి విషాదం వచ్చింది. ఎందుకంటే ఎదురుగున్న శత్రువులని చూసి కూడా బాధపడుతున్నాడు సంహరించడానికి. ఈ రోజుల్లో ఎవరికుంటుంది జెప్పండి. వాళ్ళ భార్య, పిల్లలు ఏమైపోతారు అన్న బాధతో ఆయనకి విషాదం వచ్చింది. లేదంటే ఇప్పుడు వానలు బాగా కురుస్తున్నాయి. మెరుపులు రాగానే మనం అర్జున, పాల్గొన అంటున్నాం ఇప్పటికి. ఆయన పరాక్రమవంతుడు, వీరుడు, ధీరుడు. ఆయనను తలుచుకుంటున్నామంటే ఆయన పిరికివాడు కాదు. మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ అంటే అర్జునుడు పిరికివాడు కాదు. ఆయనకి దుఃఖం రాలేదు. విషాదం వచ్చింది. తన శత్రువుని చంపడానికి కూడా తనకి విషాదం వచ్చింది కాబట్టి ఆయన యుద్ధం చేయనన్నాడు. అంతేగాని ఆయన పిరికితనంతో కాదు. ఇది మాత్రం మనం బాగా తెలుసుకోవాల్సిన విషయము. ఆయన చాలా పరాక్రమవంతుడనమాట. ఆయన వల్లే కదా ఈరోజు మనం ఇంతమందిమి ఇంత చక్కగా కూర్చొని ఈ భగవద్గీతను వింటున్నాము, చదువుతున్నామంటే గూడా అర్జునుడు గారే కారణం. ఆయనకి ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. అలాగే సంజయుడు. ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ సంజయుడు ఈ థర్డ్ ఐ ద్వారా చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్తా ఉన్నాడు. ఈయన కూడా చూస్తున్నారు ఆయన విశ్వరూపాన్ని అక్కడ. అర్జునుడికి ఏదైతే చూపిస్తున్నారో అది సంజయుడు కూడా చూస్తున్నాడనమాట. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఏమని అంటే, "ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం
అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజ్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం పర్యాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్య సహస్రస్య భవేజుగపదుత్థితా యది బాహ సదృశి సా స్యాత్ భావస్తస్య మహాత్మనః తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవివిక్తమనేకదా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా తతః స విస్మయావిష్టో హృష్టారోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అంటే సంజయుడు ఏమైతే ఫీల్ అవుతున్నాడో అదంతా ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఏమని అంటే, అర్జునుడు చూచిన ఆ విరాట్ విశ్వరూపమునందలి ముఖములు అనంతములు. అంటే ఇక్కడ మనం ఒకసారి మన మనోఫలకంపై భావన చేద్దాము. అంటే విశ్వాన్ని మొత్తాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ మనకేమి కృష్ణుడు అంటే ఇలా 100 తలలు ఉంటాయి ఇలా అని కాదు. ఆయన మొత్తము ఆ విశ్వం మొత్తంలో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి కదా గ్యాలక్సీలో చాలా స్టార్స్ అని ఇవని. వాటిని ఒకసారి ఊహించుకోండి. అంటే అప్పుడు 5000 సంవత్సరాల నాటి క్రితం జరిగింది కాబట్టి ఇవి మనకి ఈజీగా అర్థం అవడానికి ఇలా నేత్రములు అసంఖ్యాకములు అని చెప్పారనమాట. ఇప్పుడు మనం తీసుకుంటే ఆ గ్యాలక్సీని మనం ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. పైన ఏం జరుగుతుంది ఆ యూనివర్స్ లో అనేది. అదే కదా ఆటం అంటాము. ఏమంటారు అణువు. దాంతో స్టార్ట్ అవుతుంది విశ్వము. విశ్వం ఎలా ఎండ్ అవుతుంది? ఇప్పుడు మనందరికీ తెలుసు కదా బిగ్ బ్యాంగ్ గురించి. బ్లాక్ హోల్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఎక్కడ కొట్టినా బిగ్ బ్యాంగ్. ఇదేదో వీళ్ళే కనిపెట్టినట్టు. కానీ శ్రీకృష్ణుడు వారు ఎప్పుడో చెప్పినారు 5000 సంవత్సరాల క్రితం నాటి ఈ బిగ్ బ్యాంగ్ గురించి. అంటే అప్పుడు దాని పేరు ఏదో చెప్పారు. కృష్ణ గోళం ఏదో అన్నారనమాట. సో అప్పుడు కూడా ఆ పేరుతోటే ఉంది. కానీ ఇప్పుడు ఏదో మనం బ్లాక్ హోల్ అనంగానే చాలా పెద్ద హోల్ అంట, ఏంటో అది బిగ్ బ్యాంగ్ అంట అని ఏదో విచిత్రంగా చూస్తున్నాం గానీ ఇది జరిగి చాలా ఏళ్ల క్రితమే ఇది మనకి కృష్ణుడు వివరించారనమాట. ఈ బిగ్ బ్యాంగ్ గురించి గాని దాని గురించి గాని. ఈ సంజయుడు అదే చెప్తున్నారనమాట. ఆయన యొక్క అద్భుతమైన ఈ రూపములు అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రమును చేపట్టి ఉండెను. అంతే కదా. పైన నెప్టూన్, న్యూటన్ అని చాలా చాలా ఉన్నాయి కదా అవన్నీ. అలా చెప్తున్నారంట. ఆకాశమందు వేల కొది సూర్యులు మూకుమ్ముడిగా ఉదయించినచో కాంతి పుంజములు ఆ విరాట్ రూప తేజస్సులకు సాటి రావు. మనం ఇప్పుడు సూర్యుడు 13,000 మైళ్ళ దూరం నుంచి, కోట్ల మైళ్ళ దూరం నుంచి మనకి ఇక్కడికి ప్రసరిస్తున్నాడు. అక్కడ పైన సూర్యుడు ఒక సూర్యకిరణం కిందకి రావడానికి మనకి మామూలుగా 9 నిమిషాలు అలా పడుతుందంట. ఆ సూర్యకిరణం ఎండాకాలంలోనే మనం దాన్ని భరించలేకపోతున్నాము. అలాంటిది వేల కొలది సూర్యులు ఆయనకి కనపడుతున్నాయి. అంటే యూనివర్స్ లో అలా కనపడుతుంది ఆ అర్జునుడికి. అంటే ఆ తట్టుకునే శక్తి ఏ కోశంలో చూపించగలుగుంటారో. ఒక సూర్యుడి ఒక చిన్న సూర్యరశ్మినే మనం తట్టుకోలేకపోతుంటే, అక్కడ ఆ యూనివర్స్ చూసిన ఆ అర్జునుడి పరిస్థితి ఏంటి? ఆ సంజయుడు చూసి అదంతా కూడా మనకి ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నారు. ఆ సమయమున అర్జునుడు ఆ దైవాది దేవుడి శరీరం ముందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరు వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. ఒక్క సూర్యరశ్మి కిరణానికే మనం ఎంత బాధపడుతున్నాం. అక్కడ సూర్యులు, చంద్రులు ఇలాంటి భూములు, వేల భూములు, మనం ఒకటే కాదు కదా భువర్లోకం, సువర్లోకం ఎన్నో లోకాలు ఇవన్నీ చూపిస్తా ఉంటే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా ఆయనకి ఆనందానికి ఒక హద్దు లేకుండా ఉండాలి. ఆ సంజయుడు కూడా చూస్తున్నాడు ఆయన. అర్జునుడు అడుగుతున్నాడనమాట మళ్ళీ. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంగాన్ బ్రహ్మణోమీశం కమలాసనస్థం ఋషీశం చ సర్వానురగాశ్చ దివ్యాన్ అనేక బహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వరా విశ్వరూపా కిరీటినం గదీనం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంత మప్రమేయం. అంటే సూర్యుడికి ఎంతో మంది సూర్యుళ్ళు అక్కడ ఆయనకి కనపడుతున్నారనమాట. ప్రజ్వలం తేజోవంతంగా కనపడతా ఉన్నారనమాట. విశ్వరూపాన్ని చూసినప్పుడు ఇంకా ఎలా ఉంటది ఆ అర్జునుడికి ఆ విశ్వాన్ని అని ఇంకా తట్టుకోలేకపోతుంటారనమాట. అన్ని చూసి ఆనందంగా ఇది అవుతా ఉంటారనమాట. పారవస్యానికి గురవుతా ఉంటారనమాట. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయః శాశ్వత ధర్మ గోప్త సనాతనస్త్వం పురుషో మతో మే అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త
హుతాశ వక్త్రం త్వదేశ స విశ్వమిదం తపంతం. అంటే నువ్వు అది ఆది మధ్య రహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకమైన భుజములు కలవాడివి. సూర్యచంద్రులు నీ నేత్రులు. సూర్యుడు చంద్రుడు నేత్రాలైతే ఇంకేంటి చెప్పండి. ఈ జగత్తును సంతప్తమునర్చుచున్నావు. అట్టి నిన్ను చూచుకున్నాను అంటున్నారనమాట. అంటే అలాంటి అతన్ని చూడటం అతని యొక్క అదృష్టం అనమాట. అయితే ఇక్కడ సూర్యుడికి, గాలిదేవుడికి సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఏంటంటే సూర్యుడికి, గాలిదేవుడికి ఒకసారి ఒక డిస్కషన్ అవుతదనమాట. అప్పుడు గాలిదేవుడికి కొంచెము ఈగో వస్తుంది. అంటే నేనే గొప్ప అని. అయితే ఎలా నిరూపించుకుంటావు అని సూర్యుడు అడుగుతారనమాట. అడిగితే సరే అక్కడ ఒకతను అంటే గొర్రెల కాపరి ఒక రగ్గు అది ఉంటది కదా! కప్పుకొని వెళ్తా ఉంటే చెప్తాడనమాట. ఆ రగ్గుని నేను తీసేస్తాను అంటాడు గాలిదేవుడు. తీసేసి అతను కొండల్లో అతను ఆ రగ్గు తీయడమే కాదు అతను కూడా గాలిలో ఎగిరేలాగా చేస్తాను అంటాడు. సరే చెయ్యి అని అంటాడనమాట సూర్యుడు. సరే అని చెప్పి బాగా గాలిని ఎక్కువ ఇచ్చేసరికి ఆయన గాలి ఎక్కువ ఇచ్చే కొద్దీ ఈయన ఇంకెక్కువ కప్పుకుంటాడు గట్టిగా విడవకుండా దాన్ని. అటు ఇటు పారిపోయి అక్కడ ఇక్కడ దాక్కుంటుంటాడు. ఆ కొండల్లో, ఈ కొండల్లో గాని రగ్గును మాత్రం వదలడు ఆ గాలికి. ఎందుకంటే ఆయనకి చలేస్తది కదా! గాలొస్తుంటే. అలా పట్టుకుంటారనమాట. చేయలేకపోతాడు. సో, ఆయనకు అప్పుడు అర్థమైతదనమాట. నా అహంకారంతోటి నేను ఇలా మాట్లాడాను అని. అప్పుడు సూర్యుడు అంటాడు, "నేను చేయనా పోనీ" అంటాడు. సరే అన్నాడు. బాగా గట్టిగా ఒక్కసారి ఇలా సూర్యుడు అన్నాడనుకోండి ఏమైద్ది బాగా వేడొచ్చిందంటే ఆ రగ్గు తీసేస్తాడు. సో, మన అహంకారానికి పోతే జరిగేది ఏం ఉండదక్కడ. ఇదే జరుగుతదనమాట. అక్కడ తేజస్సును ఉపయోగించారు. సూర్యుడు ఏం చేశారు? ఆయనకున్న తేజస్సును ఉపయోగించాడు. మనం నేనింత, అంత అని చెప్పి అనడం కాదు. ఎక్కడైతే మన అవసరం ఉంటుందో అక్కడ మన మాటని గాని, మన శక్తిని కానీ, మన తేజస్సుని అవసరమైన చోట అక్కడ మనము ఉపయోగించాలి. ఇన్ని రోజులు ఆయన మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ అర్జునుడికి ఇంకా ఆ విషాదం అనేది పోవడం లేదు కాబట్టి ప్రాక్టికల్‌గా విశ్వమంతా ఇంత ఉంది. నువ్వు దాని గురించి ఏమి బాధపడక్కర్లేదు. ఆ అధర్మం వైపు పోరాడాల్సొచ్చినప్పుడు నువ్వు పోరాడాలి. విశ్వం వేరు, ఇది వేరు అని చెప్పి చూపించడానికి మనకి ఇవన్నీ చెప్తున్నారనమాట. అక్కడ తేజస్సుని ఉపయోగించారు సూర్యుడు అని చెప్తున్నారనమాట. దవ్యాయ పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మాన్ అమీहि त्वां सुरसङ्गा विशन्ति केचिद्भीताः प्रञ्जालयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्गाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्य वसवो ये च साध्या विश्वेश्वनौ मरतश्चोष्मपाश्च गन्धर्व यक्षासुर सिद्धसङ्गा వీక్షంతే త్వం విస్మతాశ్చ వే సర్వే అంటే ఇవన్నీ కూడా వివరంగా వివరిస్తున్నారు. ఆయనలో ఏమేమి కనపడుతున్నాయో, ఏమేమి జరుగుతుందనేది అంతా కూడా ఆయన వివరిస్తా ఉన్నారన్నమాట. ఆయన ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్ట వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని కుమారులను ఇవన్నిటిని కూడా ఆయన కనపడుతున్నాయన్నమాట ఆయన నోట్లోకి. ఇప్పుడు మనందరము పుడుతున్నాము, పోతున్నాము ఇయంతా ఎక్కడికి జరుగుతా ఉంటది? ఆ యొక్క బ్లాక్ హోల్‌లోకి ఎళ్తా ఉన్నామన్నమాట మనం. ఈ బిగ్ బ్యాంగ్ బ్లాక్ హోల్ అనుకున్నామంటే బిగ్ బ్యాంగ్ అంటే ప్రారంభం. ఈ సృష్టి ప్రారంభమైన దాన్ని బిగ్ బ్యాంగ్ అంటామనమాట. ఇవన్నీ డిజాస్టర్ అయితాయి. అంటే మొత్తము బ్లాస్ట్ అయిన తర్వాత ఇదంతా కూడా బ్లాక్ హోల్‌లోకెళ్తదనమాట. దాన్ని అంతం అంటారనమాట. అంటే అర్జునుడికి ఎంత చెప్పినా మోహం పోవట్లేదు. అందుకని విశ్వాన్ని చూపిస్తున్నారనమాట. నీ మోహాన్ని విడువని. మనకి కూడా అంతా తెలుసు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మనం ఎవరికో ఏదో ఇచ్చాం కాబట్టి వచ్చిందని. అయినా గాని మోహం ఏడుపొచ్చేస్తది. బాధొస్తది. అయ్యో! నా చేతిలో ఆయుధం ఉందన్న విచక్షణ మనకుండదు. కోల్పోతుంటాం. అంటే మాయలో పడుతుంటాం. మళ్ళీ అవేర్‌నెస్‌కొస్తామనుకోండి అది వేరే విషయం. కానీ ఆ మాయలో మాత్రం తప్పకుండా పడుతుంటాం గదా! అందుకని ఆ మాయలో ఆ అర్జునుడు పడ్డాడు కాబట్టి దాన్ని మంచి బయటికి తీసుకురావడానికి మనకి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బాహురూపాదం బాహుధరం బాహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకః ప్రపతితాప్స్తతాహం నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాతాననాం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వం ప్రవిదితాంతరాత్మా ధృతిం చ విందామి శమం చ విష్టో. ఇదంతా కూడా అంతేనండి. 32 శ్లోకాల వరకు ఇక్కడ జరిగేదంతా కూడా ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది మనకి వివరిస్తా ఉన్నారనమాట. విశాల నేత్రంతో విస్తరించిన ముఖములతో అద్భుతంగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనసు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. ఇంక ఈయనకి భయం స్టార్ట్ అయిందనమాట. ఎందుకు భయమొస్తుంది ఆయనను చూడంగానే అంటే, అప్పటిదాకా వాళ్ళిద్దరు బావమరుదులు గదా! ఎన్నో సార్లు పరాచికలాడి ఉంటాడు. ఎన్నో సార్లు ఏ బావ, ఏ యాదవ అని ఉంటాడు. మరి బాధొస్తుంది గదా! విశ్వాన్నంతటి చూస్తుంటే ఆయనకేంటి
లోపల ఆయనకి భయం స్టార్ట్ అయిందనమాట. శాంతి పోతుంది. నా ధైర్యం సడలిపోతుంది అంటున్నాడనమాట. ఇంత విశ్వాన్ని నీలో ఉంచుకొని నేను నిన్ను ఇంత పరాచకమాడానా? నీతో ఇలా ఉన్నానా? పరమాత్మ అని తెలిస్తే వేరేలాగుంటాం కదా! ఇలా ఉన్నానేంటి అని. ఇప్పుడు మనకి ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంటామండి? ఎవరిని చూస్తే అలానే ఏ దుస్తే నోటికి ఆలోచించకుండా మాట్లాడడం, మనల్ని మనం గూడా తిట్టుకుంటుంటాం. ధ్యానంలోకొచ్చాక మనం భగవత్ స్వరూపులం అని తెలిసాక జాగ్రత్తగా ఉంటున్నాం. జాగ్రత్తగా తింటున్నాం. జాగ్రత్తగా ఉంటున్నాం. అలాగే ఆయనకు తెలియనంత సేపు అలా ఉన్నాడు. తెలిసిన తర్వాత ఆయనకి భయం స్టార్ట్ అయిందనమాట. అది ఒకటుంటుంది గదా! ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళామనుకోండి, అందరూ చూస్తుంటే ఎంత చక్కగా తింటాం. స్టైల్‌గా కొంచెం కొంచెం పెట్టుకొని తింటా ఉంటాం. అందరూ నన్ను గమనిస్తున్నారే, అందరూ చూస్తున్నారని. అదే మన ఇంట్లో ఒక్కళ్ళం ఉంటే ఎలా తింటాం? చక్కగా ప్లేట్ నిండా పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు కూర్చొని తింటుంటాం. అంటే ఎవరు ఇక్కడ చూడట్లేదు, గమనించట్లేదు అనేసరికి మన ఇష్టంగా చేస్తుంటాం. ఒకవేళ గమనిస్తున్నారు అంటే మనం జాగ్రత్తగా ఉంటుంటామనమాట. సో, మన లోపలున్న అంతరాత్మ కూడా మనల్ని గమనిస్తుంది అన్నప్పుడు మనం ఎంత మన మాట మీద ఎంత కాన్షియస్‌తో ఉండాలి, ఎంత అవేర్‌నెస్‌తో ఉండాలి అన్నమాట. అప్పుడు మనకి భయం అనేది ఉండదు గదా! ఇంకా. ఎందుకంటే మన అంతరాత్మకు అంతా తెలుసు, మనకి అంతా తెలుస్తుంది. భావంలో ఏది ఉంటుందో బాహ్యంలో కూడా అదే మాట్లాడతాము. అలాగే ఉంటాం కాబట్టి. ఈ 32 మొత్తం ఈ శ్లోకాస్ అన్నీ కూడా ఆయన యొక్క వివరణ ఇస్తున్నారనమాట. ద్రంష్టాకరాళాని చేచతే ముఖాని దృష్ట్వైవ కాలనలసన్నిభావి దిశో న జానే లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అమి చ త్వం ధృతరాష్ట్రస్య పుత్రః సర్వే సహ వైవని పాలసంగైః భీష్మద్రోణः సూతపుత్రస్తతదాసౌ सहस्मादियैरपि योधमुख्यैः वक्त्राणि ते त्वरमाणा विशन्ति द्रंष्टाकरलानि भयानकानि केचिद्बलग्नौ दशनन्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरत्तुमाङ्गैः అంటే ఆ కొర్రలతో కూడిన ఆ ముఖాలన్నీ అతి వేగంగా పరుగులు తీస్తా ఉన్నాయి కదా! ప్రవేశించగా కొందరు తలలు, కొరలు మధ్యపడి నీలోకి ప్రవేశిస్తా ఉన్నాయి. అంటే మనమంతా అయిపోయిన తర్వాత బ్లాస్టింగ్ ఇందాక చెప్పుకున్నాం గదా! అదంతా లోపలికెళ్తా ఉంది గదా! అవన్నీ చూస్తే నాకు భయమేస్తుంది. ఇవంతా నీ విశ్వరూపాన్ని అని చెప్పి అంటున్నారనమాట. యదా నదీనాం బహువోంబు వేగః సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోక వీర విశంతి వక్త్రాణ్యభిజిహ్వంతి యదా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశయా సమృద్ధ వేగః తథైవ నాశాయ వశంతి లోకాః తవాసి వక్త్రాని సమృద్ధ వేగః మిడతలన్నీయును మోహవశమున బాగుగా నుండుచున్న అగ్ని వైపు అతి వేగముగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించినట్లు ఈ వీరులందరూ తమ నాశనముకై అతి వేగముగా పరిగెత్తి నీ వక్త్రముల యందు ప్రవేశించుచున్నారు. అంటే వాళ్ళనే కాదు వీళ్ళైనా చచ్చిపోతున్నారు గదా! పాండవుల వైపు అందరూ కూడా కౌరవుల వైపే కాదు. వాళ్ళందరూ గూడా నీ వైపే వస్తున్నారు. నీ నోట్లోకి నీ వైపే దూరుతున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. లేలీహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిः तेजोभिरापूर्वा जगत्समग्रम् वासस्तवोग्राः प्रतवन्ति विष्णो आख्याहि मे कोम भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाज्यं न हि प्रजानामि तव प्रवृत्तितम् ఓ పరమాత్మ నీకు నా నమస్కారములు. ప్రసన్నుడువు కమ్ము. ఇంకా ఆయనకి భయమొచ్చేసింది. ఆయన నాలుగు పక్కలా కూడా దండం పెట్టుకుంటున్నారు. అంటే ఆయన దేవుడు ఎక్కడున్నాడు? ఇందుగలడు అందలేడని సందేహం వలదు. ఎందెందు వెతికితే అన్నది గలదు. నువ్వు ఈ మూలున్నావు, ఆ మూలున్నావు, నా ఎదురుగా ఉన్నావని కాదనుకోని నాలుగు వైపులా కూడా అర్జునుడు ఆయనకి నమస్కారం చేస్తూ, నీవెవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలననా నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. అంటే ఇన్ని రోజులు ఆయనని చూడలేదు గదా! ఇదంతా చూపిచ్చేసరికి ఆయన భయాందోళన అన్నమాట. అంటే ఆయనకి థాంక్స్ చెప్తున్నారన్నమాట ఆయన. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడో విందాం. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృతః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధః నేను లోకములన్నిటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. అంతే కదా! ఇప్పుడు చాలా రోజుల మటుకు గేలక్సీలో అన్ని స్టార్స్ ఉంటుంటాయి, నక్షత్రాలున్నాయి. ఇవన్నీ వెలుగుతా ఉంటాయి. వెలిగిన తర్వాత ఏమైతది? ఏదో ఒక రోజు అది బ్లాస్ట్ అవ్వాల్సిందే. ఆ బ్లాస్ట్ అయినవన్నీ ఎందులోకి పోతాయంటే బ్లాక్ హోల్‌లోకెళ్తాయి. అంటే అంతమైపోతుంది. అయి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వెలుగుతాయి. మళ్ళీ బ్లాస్ట్ అవుతుంటాయి. మళ్ళీ ఇది జరుగుతా ఉంటదనమాట. ఇప్పుడు మనకి సృష్టి పుడుతుంది. ఇది అంతమైపోయిన తర్వాత మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది. ఇది చెప్తున్నారనమాట.
అంటే పుట్టటం, గిట్టటం అన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నీ నా ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఇవన్నీ లోపలికెళ్ళి బ్లాస్ట్ అయ్యి ఇవన్నీ చూస్తుండేసరికి అక్కడేమైతదంటే, ఇప్పుడు ఇవన్నీ బ్లాస్ట్ అయిపోయినాయండి. నక్షత్రాలు గాని, ఈ గేలక్సీ మొత్తం బ్లాస్ట్ అయిపోయి అందులోకెళ్ళిపోయిందనుకోండి. ఒకవేళ బ్లాక్ హోల్‌లోకెళ్ళిపోయిన తర్వాత అదంతా అక్కడ కరిగిపోతుంది గదా! ఒక్క స్పూన్ గాని ఆ లిక్విడ్‌ది తీస్తేనంట, ఒక భూమి 10 భూములు ఉన్న అంత బరువుంటుందంట. ఇంకా మనం ఎంత చెప్పండి అందులో. ఒక 10 భూములంటే మనమున్న భూమి చాలా బరువు ఎక్కువ అని అనుకుంటుంటాము. ఇలాంటివి 10 భూములు ఉన్న లోకాలు గాని, ఈ భూములు ఒక్క స్పూన్ తీస్తే అంత బరువుంటుందంట. ఇంక ఎన్నో స్పూన్‌లు ఉంటాయి కదా! ఆ యూనివర్స్‌లో. అది ఒక్క స్పూన్‌దే అంత బరువుంటుంది అని చెప్తున్నారనమాట. అలాంటిది మనం ఎక్కడ ఉన్నట్టు అప్పుడు? ఈ భూమి మొత్తమే ఒక స్పూనయితే 10 భూములు కలిపితే మనమెంత? మనకొచ్చిన కష్టాలేముంది? మన బాధలేముంది? మనం వచ్చామా, చక్కగా ఆత్మని విస్తీర్ణం చేసుకున్నామా, అనుభవ జ్ఞానం తీసుకున్నామా, చక్కగా వెళ్ళిపోయామా, ఎన్‌లైటెండ్ అయ్యామా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎళ్ళిపోయామా. ఇదే గాని నాకు ఆ బాధుంది, నాకు ఈ బాధుంది, నేను ఇందులో ఉన్నా, అందులో ఉన్నా ఏం అవసరం లేదు మాస్టర్స్. పుట్టించిన వాడు మొన్న లాస్ట్ దాంట్లో చెప్పుకున్నాం గదా! విభూతి యోగంలో, కాంతి యోగంలో చెప్పుకున్నాం గదా! పుట్టించిన వాడు పెడతాడు, నారు పోసిన వాడు నీరు పోయడా అంటాడు. ఆయన మన పోషణ తప్పకుండా చూస్తాడు. మనమే వెంపర్లాడతాం. దానికోసం, దీనికోసం వెంపర్లాడే పనేమీ లేదు. అలా అని ఇంట్లో కూర్చుంటే నాకు దేవుడొచ్చి అన్నం పెడతాడా అనకండి నన్ను. దేవుడొచ్చి అన్నం పెడతాడా అంటే మనం చేయాల్సిన పని ధర్మబద్ధంగా చేస్తే ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. మనం చేయాల్సిన పని చేస్తుండాలి. కానీ దేవుడి మీద భారం వేసి మొత్తం ఉండడం కాదు. చేయాల్సిన పని చేస్తూ మనం ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ద్రోణం చ భీష్ ద్రోణం చ భీష్మం చ జయత్రదం చ కర్ణం తదా జ్ఞానపి యోధవీరాన్ మయా హతంస్త్వం జహిమా వ్యతిష్ట యదుస్వజేతాసి రणे సపత్నాన్. సంజయ ఉవాచ అంటే ఇప్పటి వరకు ఆయన అలాగే అలా చెప్తా ఉన్నారనమాట. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రులు, కర్ణాది యుద్ధ వీరులందరూ నీవు సంహరింపుము, భయపడకుము. వీరందరూ ఆల్రెడీ పుట్టారు. నా దగ్గరకొచ్చారు. మళ్ళీ పుట్టారు. మళ్ళీ నువ్వు వాళ్ళని సంహరించడానికి నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్తున్నారనమాట. ఆల్రెడీ వీళ్ళందరూ నా దగ్గరకొచ్చి పోయిన వాళ్ళే. సృష్టి చక్రంలో తిరుగుతున్న వారే అని చెప్పి చెప్తున్నారనమాట. సంజయ ఉవాచ మధ్యలో మనకి సంజయుడు టచ్ చేస్తున్నాడు ఈ చాప్టర్‌లో. ఎందుకంటే ఆయన చెప్తున్నారు గదా! చూస్తూ ధృతరాష్ట్రుల వారికి. ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వపమనః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడెను. శ్రీకృష్ణుడు స్తుతింపసాగాను. కళ్ళ ముందు ఒక్కసారి మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఊహించుకోండి మాస్టర్స్ ఎలా ఉంటుందో. ఆ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ సృష్టి, ఆ తర్వాత దాన్ని ఇదంతా చూస్తే మనము విత్ నథింగ్ ఇన్ ద వరల్డ్ అనేది మనకు అర్థమైతదనమాట. అనేది చెప్తున్నాడు. మిక్కిలి భయభ్రాంతులకు గురయ్యారు అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క ఆ విశ్వాన్ని చూసి అని చెప్పని. మళ్ళీ అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రక్రీత్య జగత్పృష్యత్యం నృజ్యతేరచ రాక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధి సంగాః. ఇక్కడ ఏంటి అంటే, ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల కారకుడువు. సృష్టించిన ఆ బ్రహ్మకు కూడా ఆ బ్రహ్మను సృష్టించింది కూడా నీవే కదా! కనుక నీవు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జిగన్నివాస, సత్ అసత్తులు నీవే. వాటికంటేను పరమైన అక్షర రూపుడవగు అనగా సచ్చిదానంద ఘన పదార్థము నువ్వే. నీవే ఆదిదేవుడువి, సనాతన పురుషుడువు, ఈ జగత్తుకు పరమాశ్రయుడువు, సర్వజ్ఞుడువు, సర్వవేదవుడువు, పరంధాముడువు, ఈ జగత్తంతయు నీచే పూర్ణింపమైనది అంటే అంతా నీవే అర్జున్, అంతా నీవే అని చెప్పి అర్జునుడు చెప్తున్నారనమాట కృష్ణుడికి. ఇక్కడ మనకు ఒక మంచి స్టోరీ ఇచ్చారు. ఏంటంటే ఒక రాజుగారు ఉంటారనమాట. ఆయనకి చావు సమీపిస్తుంది. మనము మృత్యువుని ఎప్పుడు గూడా కొంచెం పొడిగించుకోవచ్చు కదా! ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు అని చెప్తారనమాట. అయితే ఈ రాజుగారు చచ్చిపోతాడని జెప్పి వాళ్ళ యొక్క పండితులు చెప్తారు. వాళ్ళ దాంట్లో ఉండేవాళ్ళు. ఈయనేం జేస్తారు, సరేలే దీన్ని ఎలాగైనా మార్కండేయుడు గూడా అలాగే చావు నుంచి తప్పించుకున్నాడు గదా అనంగానే, సరే నేను డైరెక్ట్‌గా ఇంకా శివుడి దగ్గరికెళ్ళి నేను కూడా నాకు తరుణోపాయాన్ని అడుగుతానని జెప్పి శివుడి దగ్గరికెళ్ళి కైలాసంకెళ్ళి కూర్చుంటారనమాట. అక్కడ కూర్చొనుంటారు. శివుడి దగ్గరికెళ్ళంగానే వెంటనే అపాయింట్‌మెంట్ ఉండదు గదా! ఆయన మాట్లాడుతా ఉంటారు గదా వేరే వాళ్ళతో. అయితే ఈయన కూర్చొని అలా ఉండంగానే అప్పుడే అక్కడికి ఆయన పేరేంటి చిత్రగుప్తుడొస్తాడనమాట. చిత్రగుప్తుడొస్తే చూసుకుంటా లోపలికెళ్తాడు. యమధర్మరాజు వస్తాడు. సారీ. యమధర్మరాజు చూసుకుంటూ వెళ్తాడు. ఈయనేంటి ఇక్కడున్నాడు అని చెప్పి అనుకుంటూ లోపలికెళ్తాడు. ఈయనేమో చాలా వణికిపోతా ఉంటాడనమాట. రాజు. ఆయనకి సమీపించింది గదా చావు.
అప్పుడు గరుత్మంతుడు పక్కనే కూర్చొని ఉంటారనమాట. అడుగుతాడు ఆ రాజుని, "ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావంంటే, నాకు చావు చాలా దగ్గర పడిందని అన్నారు" అనంటే, "సరే రా నిన్ను తీసుకెళ్ళి నేను దాచిపెడతాను" అని చెప్పి తీసుకెళ్తాడు. ఆయన గరుత్మంతుడంటే చాలా వేగంగా తీసుకెళ్తాడు గదా! వేగంగా తీసుకెళ్ళి ఒక గంగా నది ఒడ్లో ఒక గుహలో దాచేసి అంతా పైన రాళ్ళంతా బయట పెట్టేసి వచ్చేస్తాడనమాట. అతి వేగంగా ఎళ్తాడు. అతి వేగంగా వచ్చి కూర్చుంటాడు. యమధర్మరాజు శివుడి దగ్గరికెళ్ళి అక్కడ ఆయన పనయిపోయిన తర్వాత బయటికొస్తాడనమాట. బయటికొచ్చాక అడుగుతాడు. "ఇక్కడ ఒక రాజు ఉండాలి గదా! ఏడి" అంటాడు. "ఏమో నాకు తెలీదు" అంటాడు గరుత్మంతుడు. అయితే ఆయన చెప్తాడనమాట. "ఇందాక నేను ఎళ్ళేటప్పుడు ఈ రాజు ఇక్కడున్నాడు. ఈయనకి నువ్వు గాని ఏమన్నా అక్కడ గంగా నది ఒడ్డున ఒక గుహ ఉంటది. అక్కడ ఏమైనా దాచొచ్చావా?" అంటాడు. "ఆ! నీకెలా తెలుసు" అని అంటాడనమాట. "అదే అసలు ఈయన చావు అక్కడుంది. అక్కడ నీళ్లు బాగా వచ్చి లోపలికెళ్ళి ఊపిరాడక చచ్చిపోతాడు. ఇలా చచ్చిపోవాల్సిన వాడు శివుడి దగ్గరికొచ్చాడేంటా అని ఆలోచిస్తున్నాను" అని అంటాడనమాట. అంటే అప్పుడు గరుత్మంతుడు చెప్తాడు. "అవునన్నయ్య నేనే తీసుకెళ్ళి అక్కడ దాచానని." అంటే చావుకి ఇక్కడ ఎవరు గూడా ఇది కాలేరు. అక్కడ రాసి పెట్టి ఉందంటే అది కంపల్సరీగా జరుగుతుంది. ఏది ఎక్కడ మనం తప్పించుకోలేము. లాస్ట్‌కి మనం సృష్టిలోకి చేరాల్సిన వాళ్ళమే. పుట్టినా మళ్ళీ సృష్టిలో మనం లయమవ్వాల్సిందే. మనం పుట్టించిన దగ్గర మనం లయమవుతాము. అందుకే నేనుండి ఏది దూరంగా మనం పంపలేమండి. ఎంతమంది ఆహ్, ఎక్కడి నుంచి మనం తప్పించుకోలేము మృత్యువు నుంచి. ఆయన పాపం లోపలికెళ్ళేటప్పుడు ఈయనిక్కడున్నాడంటే అక్కడ చావాలి గదా! అని అనుకున్నాడు. వచ్చేసరికి ఆయన చావుని ఆయనే తెచ్చుకున్నట్టు చక్కగా ఎక్కడ చనిపోవాలని రాసుకొనొచ్చాడో డిజైన్ జేసుకొని అక్కడే బోయాడనమాట. అట్లా. మనం కూడా ఎప్పుడైనా మనకి భయమేసిందనుకోండి, మృత్యువు వస్తుంది, లేకపోతే నాకిలా బాధొచ్చిందని, అప్పుడు ధ్యానం ఏం పని చెయ్యదు. కానీ మనం కొంచెం కూర్చొని మనకి మనమే అడగాలి. ఎవరిని అడగమని చెప్పకూడదు. ఇక్కడ మనమే ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మృత్యువు లేదంట. అందుకనే ధ్యానం కూర్చొని మహాశివుడికి మనం చెప్పుకోవాలి. మహాశివ నేనిన్ని రోజులు ఈ ధ్యానంలో ఉన్నాను. ఇక ముందు జీవితమంతా నేను ఈ సృష్టికి అవసరమైన పనులే చేస్తాను. నాకింక కొంచెం సమయం ఇవ్వండి అని అడిగితే ఆయన చక్కగా ఆయన మనకి టైమ్ ఇస్తారంట. కానీ ఆ తర్వాతొచ్చి మళ్ళీ నేను ఇల్లు కొనుక్కుంటా, అది జేస్తా, నేను సంపుతా ఇలాంటివేం చేయకూడదు. ఆ ధ్యానం కోసమే మనం ఆ శరీరాన్ని లేకపోతే యూనివర్స్ కోసం లోక కళ్యాణార్థం ఇదం శరీరం అంటారు కదా! సో, లోకంకి ఉపయోగపడే పనులు గనక మనం చేస్తే, సేవ చేయగలిగితే మనం అప్పుడు అడిగి చెయ్యాలి. అంటే డైలీ వేర్ పనులు చేసుకోవచ్చు. భోజనానికి వాటికి అలా అని కాదు. అవి చేస్తూ కూడా ఈ ఈ యొక్క పనులు చేయాలన్నమాట. సేవ చేయాలి అని జెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నమః పురుష్ నమః పురస్తాతదా పృష్టతస్తే నమోऽस्तु తే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమప్నోసి తతోసి సర్వ సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణా హే యాదవా హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహసార్ధమసత్ప్రోతోऽపి విహారశయస సనభోజనేషు ఏకతావాప్యుచ్యత తత్సమక్షం తత్క్షామస్వ త్వామహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సకునిగా భావించి ఇందాక మనం చెప్పుకున్నాం గదా! మళ్ళీ అదే చెప్తున్నారనమాట. సకునిగా అంటే అదే బావమరిది అనుకోని, చనువుగా చేయగాని, పొరపాటు వల్ల గాని, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటాను ఓ అచ్యుత నన్ను క్షమించు. చూడండి ఇక్కడ మనకాయన సిక్స్త్ బాడీలో చెప్తున్నారు. అంటే విశ్వమయ కోశంలో చెప్తా ఉంటే, అక్కడ కూడా ఆయన అవేర్‌నెస్‌తో ఉన్నాడు అర్జునుడు. మనం ఇప్పుడు అన్నమయ్య కోశంలో ఉంటేనే మనకి సక్కంగా అవేర్‌నెస్ లేదు. ఒక్కొక్కసారి ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఎదుటి వాళ్ళు ఏదనంటే దానికి ధీటుగా. కానీ ఆ సిక్స్త్ బాడీలో అంటే మనం నిద్రపోయినప్పుడు గూడా కలలో మనకప్పుడేమి మనం అక్కడేముండదు మనకి అన్నమయ్య ఈ కోశాలేముండవు. మనం సుషిప్తావస్థలో ఉంటే కూడా అవేర్‌నెస్ ఉండదు. ఎదురుంగా వాళ్ళని కొడుతున్నా మనం నించొని చూస్తుంటాం. అక్కడ అవేర్‌నెస్ కొట్టేది కూడా ఆపడం చేత కాదు. కానీ అర్జునుడు సిక్స్త్ బాడీలో చెప్తుంటే గూడా అక్కడ అవేర్‌నెస్‌తో ఉన్నాడు జూడండి. అక్కడ గూడా క్షమించమని అడుగుతున్నాడు. ఆ సిక్స్త్ బాడీలో ఉండి కూడా నన్ను క్షమించు నిన్నెప్పుడైనా నేనిలా అనియుంటే, నిన్నేమన్నా రా పో అలా ఇలా అనుంటే, ఓ కేశవ, ఓ యాదవ అని చెప్పి ఎంత అద్భుతంగా ఓ మిత్ర అని ఎప్పుడైనా అనుంటే నన్ను క్షమించండి. భగవంతుడు కదా! అని ఆ విశ్వరూపాన్ని చూసాక ఆయనకి తెలిసొచ్చింది. మనకి కూడా మన లోపలుంది, ఎదుట ఉంది కూడా పరమాత్ముడని తెలిస్తే మనం గూడా అర్జునుడిలాగే తయారవుతామేమో! ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ చక్కగా ధ్యానం చేస్తే అది ఊహించుకోండి. మనం కూడా అలా తయారవుదాం. నెక్స్ట్ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గిర్యాన్ న తత్వత్స్వమోస్తభ్యది కః కుతోऽన్యో లోకత్రయేऽప్య ప్రతిమ ప్రభావ తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వమహమీశ్వమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యః ప్రియ ప్రియార్వసి దేవ సోఢం
కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడివిడి సాష్టాంగము ప్రణమిల్లుచున్నాను. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడనమాట. అదంతా చూసిన తర్వాత, సర్వేశ్వరుడు అయిన నీవు నాయందు ప్రసన్నుడవగుటయే నిన్ను ప్రార్థించుచున్నాను దేవా. కుమారుని తండ్రి క్షమించినట్లు, మిత్రుని మిత్రుడు క్షమించినట్లు, భార్యను భర్త క్షమించినట్లు నా అపరాధములు నీవు క్షమించు. అంతే కదా! మన బిడ్డలు ఏదన్నా తప్పు చేస్తే మనం క్షమించి వాళ్ళని సరియైన మార్గంలో పెడతాం గదా! అలాగే నువ్వు నన్ను తండ్రిగా అనుకొని నన్ను క్షమించు అని చెప్పి చెప్తున్నారనమాట. అద్రష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవర్ధితం మనో మే తదేవ మే దర్శయా దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస కిరీటినం గదినిం చక్రహస్తం ఇచ్చామి త్వం ద్రష్టుమహాం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటమును గదమును శంఖచక్రమును ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, ఓ నీ చతుర్భుజ రూపము నాకు చూపుమనడి అని చెప్పి అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే సార్‌కి జరిగిన వంశీ సార్ గారి వారి ఇంటి దగ్గర జరిగిందంట ఇది. ఒక ఆవిడ మహా కృష్ణ భక్తురాలున్నారంట ఆవిడ. అయితే రోజు చక్కగా ఆవిడ అంటే అప్పట్లో కొంచెం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు గదా! బ్రాహ్మణులంటే ఎవరిని టచ్ చేయనీయకుండా మడి, తడి పూజలు అన్నీ చేస్తా ఉండేవాళ్ళంట. అయితే ఆళ్ళింటికి ఒక పనమ్మాయి వస్తా ఉండేదనమాట. ఆ పనమ్మాయి వస్తా ఉంటే ఆమెతో పాటు వాళ్ళ బాబుని తీసుకొనొస్తుందనమాట ఒకరోజు. తీసుకొనొచ్చిన తర్వాత ఆవిడ పూజ చేసి ఆ ప్రసాదాలన్నీ అక్కడ పెడుతుంది. అంటే పండు, నైవేద్యాలుంటాయి కదా! పాయసం అవి. ఈ పిల్లోడు తెలియకెళ్ళి పట్టుకుంటాడనమాట. తిందామని పట్టుకొని గిన్నెలో తీసుకొని వేసుకొని తింటాడు. ఆవిడొచ్చి కొడుతుందనమాట. ఆ చేతి మీద కొడుతుంది కర్రతోటి ఆ పిల్లోడికి. కొడితే ఇంకా ఆ అమ్మాయి సారీ చెప్తుందనమాట. ఆ పనమ్మాయి. క్షమించండి చిన్న పిల్లోడు కదా! తెలియక చేశాడు. ఇంకెప్పుడు ఇలా తీసుకురాను అని చెప్తుంది. సరే ఆవిడ ఇంకా బాగా కృష్ణ భక్తురాలు. రోజు చాలా గంటలు గంటలు పూజలు చేస్తుంది స్వామి కోసము. ఇంకా అలా ఆవిడ దగ్గరున్న స్వామియే కృష్ణుడు. వేరే దగ్గరున్నంత కృష్ణుడు కాదు అనుకుంటుంది. సో, ఆవిడ కాలం చేస్తుంది. పైకెళ్తుందనమాట. వెళ్ళిన తర్వాత ఆవిడ ఎదురుగా కృష్ణుడు ఎండిపోయిన పండ్లు, అలాగే పాచిపోయిన పరమాన్నం తింటా ఉంటాడు. ఈవిడేంటంటే రోజు కృష్ణుడికి పెడుతుంది గానీ, ఆ రోజు ఇవ్వదు. మరుసటి రోజు ఇస్తాం కదా! పని వాళ్ళకంటే తెల్లారి మిగిలిపోయింది ఇస్తుంది. అది కొంచెం పాచిపోయి ఉంటుంది గదా! ఆ పాచిపోయిన అన్నం కృష్ణుడు తింటా ఉంటాడు. ఆ ఎండిపోయిన పండ్లు తింటుంటాడు. "అదేంటి కృష్ణ నీకు నేనున్నన్నాళ్ళు కిందంతా నీకు చక్కగా రోజు పరమాన్న పాయసాలు పెట్టాను. మంచి మంచి పండ్లు తీసుకొచ్చి పెడితే నువ్వేంటి ఇలా పాచిపోయిన అన్నము, ఎండిపోయిన పండ్లు తిన్నావంటే" సీన్ చూపిస్తాడు కృష్ణుడు. "కిందకి చూడొకసారి నువ్వేం చేశావు" అని. చూపిస్తే ఆ పిల్లోడు ఆ కృష్ణుడు రూపంలో ఉంటాడు. అంటే ప్రతి మనిషి కూడా ఆ పరమాత్ముడి యొక్క స్వరూపమే అని తెలియజెప్పడానికి ఉదాహరణ మనకి సారిచ్చారనమాట. చూస్తే ఆ పిల్లోడికి ఆవిడేం పెట్టింది? కృష్ణుడి విగ్రహము ఉంటే ఎదురుగా అవి పెట్టింది. ఆ ఉన్న పిల్లోడికేమో పాచిపోయినది తెల్లారి మరుసటి రోజు పెట్టింది కాబట్టి, కృష్ణుడు రోజు ఇవే తింటున్నాడు అని అవగతమైందనమాట. అందుకనే మనం ప్రతి వాళ్ళలో ఉన్నది ఆ కృష్ణ రూపమే అని మనకి తెలియజెప్పడం కోసమే సార్ మనకి ఈ స్టోరీని తీసుకున్నారనమాట. శ్రీ భగవానువాచ మయే ప్రసన్నే మయే ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శతమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం యన్మే త్వదన్యేన న ద్రష్టపూర్వం న వేద యజ్ఞాధ్యయన్నైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుక్తైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టం త్వదేన్యనా కురు ప్రవీర మా తే వ్యదమా చ విమూఢభావో దృష్ట్వా రూపం మేధం వ్యపేతభిః ప్రీతమానాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా భయంకర రూపమును జూచి నీవు ఎట్టి వెదకును మోహమునకు గురికాకు. అంటే ఆయన భయపడిపోతున్నాడు కదా! అర్జునుడు. ఆయననికి చెప్తున్నాడన్నమాట. నువ్వే ఇది ఏ మోహానికి నేను ఇంకేదో అనుకోని మళ్ళీ అది గూడా మోహమే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! నా కృష్ణుడే నా దగ్గరున్న విగ్రహమే కృష్ణుడు. ఎదుటి వాళ్ళ దగ్గరున్నది కృష్ణుడు కాదు. ఇంకా గుడికి తీసుకెళ్ళినా ఆవిడ ఆ విగ్రహమే తీసుకెళ్ళి పూజ చేసేది. పెద్ద కృష్ణుడు గుడికెళ్ళినా గాని. ఇదే కృష్ణుడు. ఇందులోనే కృష్ణుడున్నాడు. అందులో లేడు అన్నమాట. అంటే అదొక రకమైన మోహం. నా కృష్ణుడు, నా సాయిబాబా, నా శివుడు ఇదంతా ఒక మోహంలాగా తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. దానికి నువ్వు గురి కాకు. భయము వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భ రూపమును మరలా చూడుము. మరొక్కసారి ఆ భయాలన్నీ నీలో ఉన్నయన్నీ చూసి ఈ విశ్వాన్ని చూడు, నన్ను చూడు అని చెప్తున్నాడు. మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు. ఇత్యార్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సామ్యవపూర్మహాత్మా
అంటే సంజయుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునుడికి తన చతుర్భుజ రూపంను దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపంను స్వీకరించి భయపడుతున్న అర్జునునికి ధైర్యం చెప్పును. అంటే ఇప్పటి వరకు మనం సిక్స్త్ బాడీలో చూసాం. విశ్వమయ కోశంలో చెప్తా ఉన్నాడు. తన విశ్వరూపాన్ని చూసి. ఎందుకంటే నార్మల్‌గా అయితే చూడలేడు అని చెప్పి సిక్స్త్ బాడీలోకి తీసుకెళ్ళి చెప్పారు. మళ్ళీ తన ఒరిజినల్ అంటే అన్నమయ కోశంకొచ్చేసారు. అంటే కాలాతీతంలోనే కానీ అన్నమయ కోశానికొచ్చారనమాట. అంటే తన రూపాన్ని తను శ్రీకృష్ణుడు యథాతథంగా ఉంచారు అని చెప్తున్నాడు. మళ్ళీ అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. అర్జునుడు పలికిన ఏమని చెప్తున్నాడంటే, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామ సుందర రూపంను చూచి ఇప్పుడు కుదుట పడినది. ఇప్పటిదాకా విశ్వము, గ్యాలక్సీ మనం ఇదంతా విన్నాం కదా! బ్లాక్ హోలు, బ్యాంగ్ ఇయన్నీ విన్నాము. ఇదంతా విని, ఇదంతా చూసి బ్లాస్టింగ్ ఇదంతా అయిన తర్వాత ఆయన నార్మల్ పొజిషన్‌కి అంటే అన్నమయ్య కోశానికొచ్చిన తర్వాత ఆయన రూపాన్ని చూసి ఇప్పుడు ఆయన సహజ స్థితికి వచ్చారు అన్నమాట. అర్జునుడు అని చెప్తున్నాడు. నేను నా సహజ స్థితికి, స్వాభావిక స్థితికి పొందితిని అని చెప్పి చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ సుదదర్శ సుదర్దర్శమిదం రూపం దృష్టవానాపి యన్మమ దేవ అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః నాహం వేదర్న తపసా న దానేన న చైజ్య శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానాపి మాం యదా భక్త్వాత్మనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టం చ తత్వేన ప్రవేశం చ పరంతప. లాస్ట్‌ది అంటే నా తేజో రూపమును నీకెందుకు చూపించానంటే నువ్వు కరుణా హృదయుడవి వల్ల. అర్జునుడు కరుణా హృదయము, దయా హృదయం ఉందని వల్ల అర్జునుడికి చూపించాడు అని చెప్పి చెప్తున్నాడన్నమాట. పైగా ఏకీభావ స్థితిలో చూపించారు. ఏకీభావ స్థితి ఉంది కాబట్టి చూపించారు. ఎప్పుడు ఉండాలి మనం ఏకీభావ స్థితిలో ఉంటే మనం కూడా ఆ విశ్వరూపాన్ని చూడగలము అని చెప్పి చెప్తున్నారన్నమాట. లాస్ట్ శ్లోకం ఈ చాప్టర్‌లో. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగ వర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలు అన్నిటినీ నాకే అర్పించువాడును. ఎవరైతే కర్తవ్యం అంటే మన కర్తవ్యం కోసం మనం తింటాము, చేస్తుంటాం కదా! అవి కర్తవ్య కర్మలన్నింటినీ నాకే అర్పించువాడును. మత్పరాయణుడును, నాయందు భక్తి శ్రద్ధ గలవాడును, ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడు. అర్థమైతుంది కదా మనకి. ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేనివాడు. ఆ అమ్మ ఈ కూర చేసిందా? ఈవిడ ఆ చేసిందా? అది చేసిందా? వీళ్ళు అది కొన్నారా? ఇది కొన్నారా? ఆ కారు, ఈ కారు ఇవేమి కాదు. ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేనివాడు. ఏ ప్రాణి యందును ఏ మాత్రము వైరవ వైరభావము లేనివాడు. అంటే సమభావంగా నాకు ఇదంటే కోపం అబ్బా! నాకు పాముల్ని చూస్తే భయమేసిద్ది. చంపేయాలి. పాముల్ని చూడంగానే చంపేయాలి. ఇలా ఏ ఏ భావాలు ఉండకూడదు. వైర భావాలు ఏమీ లేకుండా ఉండినవాడు. ఆయన అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు అని చెప్తున్నారనమాట. దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. శ్రీకృష్ణ అర్పణమస్తు. థాంక్ యూ వెరీ మచ్ భారతి మేడం. థాంక్ యూ. నాకింత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. మీకైతే సర్వదా నేను కృతజ్ఞురాలిని మేడం. థాంక్ యూ.